భారత్ పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్రపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కశ్మీర్ అంశంపై సిమ్లా ఒప్పందాన్ని విస్మరించి మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించారా అని ప్రశ్నించింది. ఆపరేషన్ సింధూర్ వివరాలను తెలియజేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశాలపై తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరచాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీలు ప్రధానికి వేర్వేరుగా లేఖలు రాశారు. కశ్మీర్ అంశాన్ని కేంద్రం అంతర్జాతీయం చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ మండిపడ్డారు. ఏ షరతులపై కాల్పుల విరమణను ప్రకటించారు? మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమవ్వని హామీ ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. షిమ్లా ఒప్పందాన్ని విరమించుకున్నామా? మూడో పక్షం మధ్యవర్తిత్వానికి అవకాశం ఇచ్చామా? భారత్ పాక్ మధ్య దౌత్య మార్గాలు తిరిగి ప్రారంభమవుతాయా అని కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్లో కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ప్రశ్నలు సంధించారు. అఖిలపక్ష సమావేశానికి విపక్షాలిచ్చిన పిలుపును రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ సమర్థించారు. అయితే సమావేశానికి ప్రధాని హాజరైతేనే విపక్షాలు పాల్గొనాలని అన్నారు. ప్రధాని మోడీ చాణక్య నీతిని ప్రదర్శించి దౌత్యపరంగా పాకిస్తాన్ ను ఒంటరి చేశారని బీజేపీ తెలిపింది. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బకొట్టారని తెలిపింది. భారీ నష్టాలను చవి చూసిన తర్వాత పాకిస్తాన్ చర్చల కోసం భారత్ కు విజ్ఞప్తి చేసింది. కేవలం 72 గంటల్లోనే మోదీ నిర్ణయాత్మక నాయకత్వం పాకిస్తాన్ ను ఒంటరి చేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి అన్నారు. కాగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయాన్ని పాకిస్తాన్ తిరస్కరించింది. సింధు జలాల నిలిపివేతతో పాటు భారత ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రతిచర్యలను తీసుకుంది. పాక్ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనది సిమ్లా ఒప్పందం. ఈ సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు పాక్ చెప్పింది. 1972 జూలై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందంగా పిలుచుకునే శాంతి ఒప్పందంపై సంతకం జరిగింది. 1971 డిసెంబర్లో ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, నాటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య ఈ ఒప్పందం జరిగింది.